మై ఛానల్. సో సంక్రాంతి అయిపోయింది, హాలిడేస్లో బాగా ఎంజాయ్ చేశారా? విలేజెస్కి వెళ్ళారా? విలేజెస్కి వెళ్ళే వాళ్ళు విలేజెస్కి అండ్ ట్రిప్స్కి వెళ్ళే వాళ్ళు ట్రిప్స్కి వెళ్ళారని అనుకుంటున్నా. బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటా అందరూ. సో నేను కూడా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినుండే హాలిడేస్లో. ఇంకా మమ్మీ అక్కడ టీవీలో చూసిందంట ఇంట్లో చింతపల్లి సాయిబాబా టెంపుల్. ఊరికే చెప్తుందనమాట బాగుంది బాగుంది అని. మా డాడీ అయితే తీసుకొని వెళ్ళారు. ఫ్రైడే రోజు వెళ్ళాము మేము 17th. సో థర్స్డే వెళ్దాం అనుకున్నాం కానీ ఆ రోజు డాడీకి కొంచెం వర్క్ ఉండడం వల్ల కుదరలేదు. ఇంకా ఫ్రైడే రోజు వెళ్ళాము. సో వీడియో అయితే మొత్తం రికార్డ్ చేశాను అక్కడికి వెళ్ళాక. సో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. సో వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా. సో ఇంకా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినట్లయితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి నాకు. స్టార్టింగ్ టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్లో మనకు కనిపించేది గోశాల అనమాట. సో అక్కడ నుంచే ఇంకొక రౌండ్ తిరిగేసి లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ గో పూజ కూడా మనకి చేస్తారు పంతులు వాళ్ళు. కొంచెం అమౌంట్ ఇచ్చి ఇంకా వీటికి ఫీడ్ కూడా చేయొచ్చు అనమాట. గడ్డి అలాంటిది ఇస్తారు, తీసుకొని వీటికి ఫీడ్ కూడా చేయొచ్చు ఆవులకి. సో మేము ఫస్ట్ అయితే ఏం చేయించుకోలేదు, లోపలికి వెళ్ళి దర్శనం చేయించుకున్నాక బయటికి వచ్చాక గోపూజ అవి చేయించుకున్నాం. చాలా బాగా జరిగినుండే. ఈజీ అడ్రస్సే, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. నాగార్జున సాగర్ వెళ్ళే రూట్లోనే ఉంటుంది. ఇంకా ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేయాలి చింతపల్లి సాయిబాబా టెంపుల్ అని చెప్పేసి మనకి లొకేషన్ అయితే వస్తుంది. ఇంకా హైదరాబాద్ నుంచి అయితే మాకు ఉప్పల్ నుంచి 92 కిలోమీటర్స్ చూపించింది. 1.5 hour జర్నీ టైం అయితే పట్టింది. 12కి స్టార్ట్ అయ్యాం మేము ఇంట్లో నుంచి. ఇక్కడికి వచ్చేసరికి 1:30 ఆ టైం అయితే అయింది. గేట్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక షాప్ ఉంది, కోకోనట్స్ ఇంకా పూజ ఐటమ్స్ ఏమన్నా తీసుకోవడానికి. ఇంకా లాకర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకా ఫోటో ఫ్రేమ్స్, డైరెక్ట్ ఫోటో తీసి ఫ్రేమ్ చేసి కూడా ఇస్తున్నారు. అది నేను అడగలేదు, అడుగుదాం అనుకున్నా ఎంత ప్రైస్ అని చెప్పి మళ్ళీ అడగడం మర్చిపోయినా. రిటర్న్ వెళ్ళేటప్పుడు అడుగుదాం అనుకున్నా కానీ మర్చిపోయినా. సో ఇంకా కాళ్ళు వాష్ చేసుకొని కొబ్బరికాయ కొట్టడానికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ నిల్చుని అంకుల్ చెప్పారు ఫస్ట్ కోకోనట్ కొట్టండి అని చెప్పేసి. సో ఇంకా అక్కడ కోకోనట్ కొట్టేసి లోపలికి అయితే వెళ్ళాము. మనం ఇంకా కొబ్బరికాయ కొట్టేసి దర్శనం లైన్లో వెళ్తుంటే ఫస్ట్ వినాయకుడు అయితే వస్తాడు. సో ఇంకా అక్కడ మొక్కొని ముందుకు వస్తే దుని ఉంటుంది. సో మనకి అక్కడ కోకోనట్స్ తీసుకున్నాం కదా కొబ్బరికాయలు, ఆ కొబ్బరికాయతో పాటు నవధాన్యాలు, అగరబత్తులు అవి కూడా ఇస్తారనమాట. సో మనకు అక్కడ ఇచ్చిన నవధాన్యాలు మనం ఈ దునిలో వేసేయాలి. వాళ్ళు ఇచ్చిన అగరబత్తులు కూడా ఇందులోనే వేసేయమని చెప్పారు. సో అవన్నీ ఇందులో వేసాము. మళ్ళీ ఇక్కడ పిడికలు అమ్ముతారనమాట, 10 రూపీస్కి 2 ఇస్తారు. సో ఇంకా అవి కూడా తీసుకున్నాం ఇందులో వేయడానికి అని చెప్పేసి. ఒక మంత్రము పేపర్ మీద ప్రింట్ చేసి పైన అతికించారు. సో అందులో ఆ మంత్రాన్ని చదువుకుంటూ ఇవన్నీ అయితే వేయాలి మనం ఈ దునిలో.
మెయిన్ టెంపుల్లోకి ఇంకా మనం ఎంటర్ అయిన తర్వాత నాకు ఇక్కడ బాగా నచ్చిన విషయం ఏంటంటే క్యూ లైన్లో నిలబెట్టి దేవుడి దగ్గరికి ఇట్లా ఒక్కొక్కరిని పంపిస్తారు కదా, అట్లా పంపట్లేరు ఇక్కడ. మంచిగా స్టూల్స్ ఉన్నాయి, కూర్చోబెడుతున్నారు. సో సెట్స్ పంపిస్తున్నారు అనమాట. ఒక్కొక్క ఫ్యామిలీని ఒక 9-10 మెంబర్స్ని అట్లా పంపిస్తున్నారు. చాలా బాగా అనిపించింది. ఇట్లా కంకణం అని అంటున్నారు దీన్ని. సో చేతికి తాడు కంకణం అని కట్టి మంచి ఇట్లా ఈ కట్టిన వాళ్ళనే పంపిస్తున్నారనమాట. సో ఇక్కడ ఈ పంతులు గారు ఇక్కడ కట్టే లోపల అక్కడ వెళ్ళిన 9-10 మెంబర్స్ దర్శనం అయిపోతుంది. సో ఇక్కడ ఇంకా మిగతా 9-10 మెంబర్స్కి కట్టి ఇట్లా సెట్స్ పంపిస్తున్నారనమాట. నాకు చాలా బాగా నచ్చింది. ఇదైతే సిస్టమేటిక్గా ఉంది, మంచిగా అనిపించింది. అంటే తోసుకోకుండా లైన్లల్లో వెనకాల వచ్చిన వాళ్ళు ముందుకు పోయి ముందు వాళ్ళు వెనకాలకి వెళ్ళిపోయి ఫైటింగ్స్ ఆడడం ఇట్లాంటివి అవుతుంటాయి కదా. సో ఇదైతే బాగా నచ్చింది నాకు. ఇంకా నేను దేవుడి దగ్గరికి అలో చేయరేమో అనుకున్నా, బట్ మంచి ఇట్లా కొంతమందినే పంపిస్తున్నారు కదా, మనం పోయి సాయిబాబా కాళ్ళు కూడా పట్టుకొని మొక్కోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది, లోపల మస్తు అనిపించింది. మేము అస్సలు అనుకోలేదు ఇంత పబ్లిక్ ఉంటారని. మేము వెళ్ళింది ఫ్రైడే కదా, ఫ్రైడే ఏం ఎక్కువ ఉండరొచ్చు, ఓన్లీ థర్స్డేనే ఎక్కువ పబ్లిక్ ఉంటారేమో అనుకున్నాం. బట్ ఫ్రైడే కూడా చాలానే ఉన్నారు. ఇంకా థర్స్డే అయితే ఇంకా చాలామంది ఉంటుండొచ్చు. ఇంకా టెంపుల్లో నుంచి ఎగ్జిట్ అవుతున్నప్పుడు ప్రసాదం ఇచ్చారు. దాంతోపాటు ఒక పౌచ్ ఇచ్చారు, అందులో సాయిబాబాది ఫోటో, లామినేషన్ ఫోటో ఉంది, మంచిగా పర్స్లో పెట్టుకోవచ్చు. ఇంకొక విభూతి ప్యాకెట్, ప్రసాదం ప్యాకెట్ ఉన్నాయి, అవి తీసుకున్నాం. క్యాలెండర్ కూడా ఇచ్చారు, న్యూ ఇయర్ కదా, సో క్యాలెండర్ కూడా ఇచ్చారు. ప్రసాదం కౌంటర్లోకి అయితే వచ్చాము. ఇక్కడ ఫ్రెష్గా చేసిన లడ్డు ఇంకా పేడ, వీళ్ళు ఇక్కడే ఆవులు ఉన్నాయి కదా గోశాలలో, వాటితో వచ్చిన నెయ్యితోనే చేస్తారనమాట. సో బాగున్నాయి, టేస్ట్ అయితే మస్తుండే. పేడ ఇంకా లడ్డు తీసుకున్నాము. ఈ హాల్లోనే సాయిబాబా విగ్రహం ఉంది, అక్కడ పిక్స్ ఇంకా ఒక వీడియో అయితే తీసుకున్నా. ఇంక ఇట్లా బయటికి వస్తుంటే ఈ ఆంటీ చెప్పారు, దీపాలు వెలిగిస్తారా అమ్మ అని చెప్పేసి అడిగారు. ఈచ్ 10 రూపీస్ చెప్పారు. ఇంకా తీసుకున్నాం, మమ్మీ నేనొకటి. ఈ వేప చెట్టు కింద వెలిగించామన్నమాట. మంచిగా అనిపించింది. ఎగ్జాక్ట్ వేప చెట్టు కింద దీపాలు పెట్టడం చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మేము దీపాలు పెడుతున్న ప్లేస్ వచ్చేసి ఈ టెంపుల్లోనే హైలైట్ ఒకటి ఉంటుంది, సాయిబాబా మాట్లాడుతున్న విగ్రహం ఇంకా పడుకొని ఉన్న విగ్రహం. ఆ 2 విగ్రహాలు ఉన్న ప్లేస్ బ్యాక్ సైడ్లోనే ఈ వేప చెట్టు ఉంటుంది, అక్కడే పెడుతున్నాం మేము దీపాలు. ఈ టెంపుల్ మొత్తంలో హైలైట్ ఈ 2 విగ్రహాలే సాయిబాబావి. ఒకటి పడుకొని ఉన్న విగ్రహం అండ్ ఇంకా సాయిబాబా కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. ఈ 2 విగ్రహాలు చాలా బాగుంటాయి, అస్సలు మిస్ అవ్వద్దు ఇక్కడ ఈ ప్లేస్ మాత్రం.
నిజంగా సాయిబాబా మనకి చెప్తున్నట్టు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఆ విగ్రహం చూస్తే. ఐస్ అయితే నిజంగా ఇట్లా మనం చూస్తూ మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. నిజంగా సాయిబాబా కూర్చొని అన్నీ చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఈ పడుకొని ఉన్న విగ్రహం అయితే నిజంగా సాయిబాబాని చూస్తున్నట్టే అనిపిస్తుంది. కళ్ళు అయితే ఎంత సేమ్ మన మనుషుల ఐస్ ఎట్లుంటాయో అట్లనే అనిపించింది నాకైతే. నిజంగా సాయిబాబాని చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ లంచ్కి అయితే వెళ్ళాము. అక్కడ డైలీ అన్నదానం అవుతుంది. మాకు తెలియదు అసలు డైలీ అవుతుందని. మేము ఓన్లీ థర్స్డేనే అట్లా పెడతారేమో అనుకున్నాం, బట్ డైలీ అవుతుందంట. సో ఇంకా 2:30 అట్లా అవుతుంది మేము వచ్చే వరకు టైము. హాల్ అయితే చాలా నీట్గా ఉంది, ఎందుకంటే అక్కడ చాలా మెంబర్స్ ఉన్నారు, వర్కర్స్ చాలా నీట్గా పెడుతున్నారు టెంపుల్ని. ఎక్కడిదక్కడ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, డస్ట్ అది ఏం లేకుండా. సో తిని ఇంకా ఏమైనా కింద అన్నం లాంటివి ఏమైనా పడ్డా కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తున్నారు. సో చాలా టేస్టీగా ఉండే ఫుడ్ కూడా. ఇంకా మనం అమౌంట్ ఏమన్నా డొనేట్ చేయాలనుకున్నా కూడా చేయొచ్చు అనమాట. సో మేము తిన్న తర్వాత కొంచెం అమౌంట్ కూడా డొనేట్ చేసాము. వీటితో ఇంట్లో ధూపం వేస్తే చాలా మంచిదన్నమాట. సో ఆవు పేడతోనే వేస్తారు, చాలా న్యాచురల్ ఇది. సో ఈ పొగ చాలా మంచిది. మేము శ్రీశైలం వెళ్ళినప్పుడు కూడా తీసుకున్నాం, అక్కడ కూడా గోశాలలోనే తీసుకున్నాం. బట్ అవి ఎలా ఉండేనంటే ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా మనం దేవుడి దగ్గర పెడతాం, అట్లుండే చిన్న చిన్నగా. బట్ ఇది మాత్రం బిస్కెట్ లాగా ఉంది పెద్దగా. అక్కడ శ్రీశైలంలో చాలా ప్రైజ్ ఉండే. మేము 100 ఎబోనే తీసుకున్నాం, అది 100 అనుకుంటా. 100 రూపీస్కి తీసుకున్నాము ఒక్క బాక్స్. అందులో ఎన్ని ఉన్నాయి, 12 అట్లా ఉండొచ్చు అంతే. బట్ ఇది మాత్రం బిస్కెట్ లా వచ్చింది, జస్ట్ 20 రూపీస్ చెప్పిండు అంతే. మేమైతే షాక్ అయిపోయినాము. ఇంకా అవి తీసుకున్నాం. సో ఇక్కడ లోపలికి వచ్చాము. ఇందాక చాలా పబ్లిక్ ఉండే, అందుకే మాటలు ఏవి సరిగ్గా వినిపించలేవు. సో ఇప్పుడు ఎవ్వరు లేరు, పీస్ఫుల్గా ఉంది. సో మళ్ళీ వచ్చి రికార్డ్ చేసుకుందాం, ఒకసారి మంచిగా ప్రశాంతంగా ఇందాం అని చెప్పేసి మళ్ళీ ఇందులోకి వచ్చాం మేము సాయిబాబా దగ్గరికి. అప్పుడు చాలా పబ్లిక్ ఉండే కదా, అందుకే సాయిబాబా మాటలు అస్సలు వినిపించలేదు. బట్ ఇప్పుడు వినపడతాయి, వినండి. సాయిబాబా మాట్లాడుతుండేను. అడుగు పెట్టి చూడు, మొత్తం తెరవకపోతే అడుగు. లోపల ఎంత పీస్ఫుల్గా ఉందో చూడండి. ప్లేస్ ఎంత పెద్ద ప్లేస్, చాలా ఓపెన్ ప్లేస్. మంచిగా షెడ్లు వేసి చైర్లు వేసి పెట్టారు. వాటర్ కూడా డ్రింకింగ్ వాటర్ ఎక్కడికక్కడ పెట్టారు. సో నీట్గా కూర్చోడానికి చైర్లు వేశారు. సో మంచిగా కూర్చొని కొంచెం సేపు సాయిబాబాని తలుచుకుంటూ కూర్చోవచ్చు పీస్ఫుల్గా. చాలా బాగా అనిపించింది అక్కడ. సో చాలాసేపు కూర్చున్నాం మేము, మా పిల్లలు ఆడుకున్నారు. ఇంకా కొంచెంసేపు కూర్చొని ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము.
వచ్చాక నాకు ఒకటి ఏమనిపించిందంటే ఇక్కడ అందరు చాలా పొలైట్గా ఉన్నారు అండ్ ప్రైజెస్ కూడా వేటికి ఎక్కువ డిమాండ్ చేయట్లేరు, చాలా రీజనబుల్ ప్రైజెస్ తీసుకుంటున్నారు. మీకు చెప్పాను కదా ఇందాక అక్కడ దీపాలకు కానీ అండ్ ఇంకా ధూప్ది బిస్కెట్ తీసుకున్నాం కదా వాటికి కానీ అస్సలు మేము అనుకోలేదు అంత తక్కువ ప్రైజెస్ ఉంటాయని. చాలా తక్కువ ప్రైజెస్ తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ మాకు పంతులు గారు గోపూజ చేయించారు. మేమైతే ఫస్ట్ టైం చేయించుకుంటున్నాం ఇట్లా గోపూజ. చాలా బాగా అనిపించింది, చాలా బాగా చేశారు పంతులు గారు. ఇంకా ఇస్తారు, ఏం కాదు ఇంకా ఇస్తారు. వేసేస్తున్నా మొత్తం అన్ని. పూజ చేపిస్తుంది. ఓం గం గణపతే నమః గణానాం త్వా గణపతిగం భవామహే గం గణపేనాం నమోస్తోష్టం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదార్తనోతవిశ్చేద సాధనమహాగణాధిపతే రుద్రాన్ బొట్టు పెట్టించుకో. గురుభ్యో నమః హరి ఓం అస్మిన్ శ్రీమాన్ శ్రీమతః గోత్రోర్వస్య గోత్రం యాదృషి గోత్రోర్వస్య సుదర్శనాదేశ్య మంజులనాదేశ్య సాగర్నాదేశ్య మార్కండే గోత్రోర్వస్య యశ్వంతనాదేశ్య సాహితీనాదేశ్య రుద్రాంశనాదేశ్య శ్రీయాంశనాదేశ్య అంతేనా సహ కుటుంబస్యాం దేవదేవాభ్యో నమః స్వస్తింద ఇంద్రాయ రషం ప్రకృతిన మోక్షం దాయకం ధర్మభూతార్థేన్నాది భూతనాథ వర్ధనాథ ప్రతినాథ జలనాథ సన్నిధాన కులమేస్యాదమకమాస్యతోబాహరోపాయవాసత్రాయానందం విశ్వవిశ్వకర్మణేనాయ వృద్ధ్మే దేవాస్యాహం అనండి క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయువు ఐశ్వర్య వృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష ఫల సిద్ధ్యర్థం శ్రీ గోమాత అనుగ్రహ అష్ట ఐశ్వర్య ధన కనక వస్తు వాహన వ్యాపార వ్యవసాయ ఆరోగ్య అనుకూల్యత ఫలసిద్ధిరస్తు. సకల దేవతా గోరక్షాభ్య నమః దేవీ శక్తి స్వరూపిణ్యాయ ధీమహి తన్నో దేవాభ్య నమః గోదేవ గోరక్షాభ్య నమః దేవీ శక్తి స్వరూపిణ్యాయ ధీమహి తన్నో దేవేభ్యో ర్గేషేభ్యో శతమానం భవతిదాయ ప్రయుష్వదేంద్రియ ఆయుష్యేవేంద్రియ దృష్టి కార్యాది వ్యాపారాది ఆరోగ్యాది అనుకూల్యతాది ఫలసిద్ధిరస్తు తదాస్తు. దానం చేస్తున్నారు. లోపల పంతులు గారు చెప్పారు, సో బ్యాక్ సైడ్లో చాలా గోవులు ఉంటాయి చూడండి అని చెప్పేసి. ఇది ఎగ్జాక్ట్ మెయిన్ టెంపుల్ బ్యాక్ సైడ్లోనే. ఎన్ని ఉన్నాయి చూడండి ఆవులు, హండ్రెడ్స్లో ఉన్నాయి. సో వీటన్నిటినీ టెంపుల్ వాళ్ళు కాపాడుతున్నారు. చాలా మంచి విషయం, చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే నీట్గా షెడ్లు పెట్టి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. హండ్రెడ్స్లో ఉన్నాయి, చాలా ఉన్నాయి. దగ్గర 400 ఎబోనే ఉంటాయి, చాలా ఉన్నాయి. మేము జస్ట్ చూద్దామని చెప్పేసి వచ్చామన్నమాట. సో ఇంకా మమ్మీ గోమూత్రం కూడా తీసుకుంటా అని చెప్పింది. ఇక్కడ ఈ పర్సన్ అడిగితే తిను ఇస్తున్నారు. బకెట్ ఎందుకురా, ఆవు పంచకం బకెట్లో పట్టుకోపోతావారా? ఎక్కడ వెళ్ళకు, డబ్బా ఇయ్యాలా అని అడిగిండు ఆయన. అతను అన్నాడు బాటిల్ కావాలంటే ఇస్తా అని చెప్పి, కానీ మా మమ్మీ ఏమొద్దని చెప్పేసి మా కార్లో ఉన్నది తీసి ఒక గంట సేపు కడిగేసి అయితే ఇచ్చింది. ఇంకా అతను ఆవు పంచకం తీసుకొని వచ్చి అందులో పోసి అయితే ఇచ్చాడు. 50 రూపీస్ తీసుకున్నాడు అమౌంట్. ఇంతసేపు కడిగింది నాయన డబ్బాని.
గ్రీన్ కలర్ నువ్వు శ్రీశైలంలో తాగినావు కదరా కూల్ డ్రింక్ అనుకొని థమ్స్అప్ అనుకొని మాకి నాకి నాకి అని తాగిండు చిన్నప్పుడు. खाली ये वाला खाली इधर वो नीचे भी कोई परमानेंट है जगह हाँ ये वाले से कितना लीटर निकलता डेली डेली का 30 लीटर 30 लीटर ఇట్లా పట్టుకో శ్రీకాళహస్తిలో మా డాడీ అతన్ని అడిగాడు ఇక్కడ ఈ మిల్క్ అన్నీ ఏం చేస్తారు అని అడిగితే టెంపుల్ కోసమే యూజ్ చేస్తాము ఆ ప్రోడక్ట్స్ అన్నీ మిల్క్ అన్నీ అని చెప్పేసి చెప్పాడు అతను. హలో గాయ్స్ మేమైతే అది ఆడికి పోయి వస్తున్నాం చిల్తపల్లి సాయిబాబా టెంపుల్కి అయితే పోయినా. మేము వెళ్తున్నప్పుడు సాయిబాబా టెంపుల్కి మధ్యలో ఈ టెంపుల్ కనిపించింది మాకు, వెంకటేశ్వర స్వామి ఇంకా శివుడు. సో మాకు వెళ్ళేటప్పుడు మంచిగా అనిపించింది. సో అక్కడ దర్శనం తొందరగా అయిపోతే రిటర్న్ ఈ టెంపుల్కి కూడా వద్దామని చెప్పేసి అనుకున్నాము. సో ఇంకా అక్కడ మాకు తొందరగా అయిపోయింది కదా, ఈ టెంపుల్ కూడా వద్దామని చెప్పేసి వచ్చాము. అసలు ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళినాం మేము ఈ టెంపుల్కి. అయితే యాక్చువల్గా అనుకుంది సాయిబాబా టెంపుల్కి, కానీ దారిలో ఈ టెంపుల్ కనిపించడం వల్ల తొందరగా అక్కడ అయిపోవడం వల్ల ఈ టెంపుల్కి కూడా వచ్చాము. కానీ మేము వచ్చాము అనడం కంటే దేవుడు రప్పించుకున్నాడు అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత మంచిగా అయింది దర్శనం, మాకీడ మస్తు అయింది. దేవుడిని మంచిగా మొక్కుకున్నాం, మంచిగా అర్చన చేయించుకున్నాం, మస్తు అనిపించింది. సేమ్ యాజ్ ఆ టెంపుల్ లాగే ఇక్కడ కూడా స్టూల్స్ వేశారు. ఎక్కువ పబ్లిక్ ఉన్నప్పుడు అలాగే పంపిస్తారేమో, ఇక్కడ అంతే ఇదే రూల్స్ ఫాలో అవుతారేమో, మంచిగా అనిపించింది. సో ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉంది పైన. ఇంకా కిందికి వచ్చేస్తే శివుని టెంపుల్ పక్కన ఉంది, శివాలయం. సో ఇదంతా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. టెంపుల్ లోపల అయితే చాలా స్పేషియస్గా ఉంది, చాలా ప్లేస్ ఉంది, మంచిగా అనిపించింది లోపల. ఇంక ఇప్పుడు శివాలయం టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము. శివయ్యని నాతో పాటు మీరు కూడా మొక్కోండి మంచిగా. ఈయన ఉంది కదా అడుక్కపో.
టెంపుల్ బయట చాలా స్పేషియస్గా ఉంది, చాలా పెద్దగా ఉంది ప్లేస్ అయితే. సో ఇక్కడ కొన్ని విగ్రహాలను అయితే పెట్టారు, గణేశుడు, సాయిబాబా, శివుడు, నాగదేవత, అట్లా ఎగ్జాక్ట్ వాటికి ఆపోజిట్లోనే ముందు వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే పెట్టారు. టెంపుల్ మొత్తంలో హైలైట్ అనిపించిన ప్లేస్ అయితే ఇదే. నాకు మస్తు నచ్చింది అసలు. అంటే ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్లో దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కడము అలాంటివి ఏమి ఉండవు కదా, టచ్ చేయడం అలాంటివి. బట్ ఇక్కడ మంచి కాళ్ళు పట్టుకొని మొక్కినాం, మంచిగా అనిపించింది. నిజంగా దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కినట్టే అనిపించింది. లోపల గర్భగుడిలోకి వెళ్ళి మొక్కిన ఫీలింగ్ అయితే వచ్చింది. చాలా బాగా అనిపించింది. నేను అందుకే లెగ్స్ కూడా జూమ్ చేశాను. మీరు కూడా మంచిగా మొక్కోండి. దర్శనం అయితే చాలా బాగా చేసుకున్నాము. ఇంకా రిటర్న్ ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. సో ప్రసాదం కూడా తీసుకున్నాము అక్కడ. ఇంకా 2 టెంపుల్స్లో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అసలు మేము అనుకున్నది ఒక్కటే టెంపుల్, సాయిబాబా టెంపుల్. బట్ అనుకోకుండా వెంకటేశ్వర స్వామిని ఇంకా శివుడిని కూడా దర్శించుకున్నాం. మస్తు అనిపించింది ఈ టెంపుల్లో కూడా. సో ఇంకా ఇంటికైతే వెళ్తున్నాం. ఇంకా మీరు చింతపల్లి సాయిబాబా టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్గా ఈ టెంపుల్ కూడా విజిట్ చేయండి, చాలా బాగుంది. సో దారిలోనే కలుస్తుంది ఈ టెంపుల్ కూడా, మనకి కనిపిస్తుంది. చాలా మంచిగా అనిపించింది మాకైతే. మేము అనుకోకుండా వచ్చినాం, అయినా చాలా మంచిగా అనిపించింది. డెఫినెట్గా వెళ్ళండి. ఆగల దేవుడు టెంపుల్ వస్తుంది. నమః శివాయ, ఓం నమః శివాయ, నమః శివాయ. ఏం తెచ్చుకుంటావురా? ఏదో ఒకటి తెచ్చుకున్నాం, షాప్ ఉంది ఆ పక్కనే. ఏమొద్దు. అల్లున్నదే ఇస్తుండు. వస్తప్పుడు ఈ పెద్ద అప్పడం అయితే తీసుకున్నాం. పాపడ అప్పడమే ఏదో ఒకటి లేండి, ఇదైతే ఒకటి తీసుకున్నాము. మళ్ళీ కార్లో కూర్చొని టైంపాస్ చేస్తూ తింటూ రావచ్చు అని చెప్పేసి. సో ఇంకా ఇది వీడియో అయితే అయిపోయింది. వీడియో నచ్చితే పక్కా లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే పక్కా ఓం సాయిరామ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. Thank you so much. Bye bye.